హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మీకోసం వేరే వాళ్ళతో ఏం చెప్తున్నారు? ఆర్ ఎలా చెప్తున్నారు? అంటే ఒక పాజిటివ్ వేలోనా? నెగెటివ్ వేలోనా? అంటే అసలు ఏ విధంగా చెప్పడానికి అవకాశం ఉంది? ఇలాంటి రీడింగ్ ఒకటి చేయడానికి రీజన్ ఏంటంటేనండి, డెఫినెట్‌గా మీకోసం ఈ వ్యక్తులు ఎవరో ఒకళ్ళతో చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఐదర్ థర్డ్ పార్టీ అనొచ్చు ఆర్ మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయినా, ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు మీకోసం. సో, అసలు మీకోసం వీళ్ళేం చెప్తున్నారు? వాళ్ళ ఉద్దేశాలనేవి ఏ విధంగా బయట పెడుతున్నారు వేరే వాళ్ళతో? సో, ఇలాంటి రీడింగ్ అయితే ఒకటి చేయాలి అని అనుకుంటున్నానండి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అది మీ ఇష్టం. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీకోసం వేరే వాళ్ళతో అసలు ఏం చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా బయట పెడుతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి పాస్ట్‌లో మీకోసం ఫస్ట్ ఎలా చెప్పారంటే, మీరొక ఇండివిడ్యువల్ పర్సన్. పెద్దగా డిపెండ్ అయ్యే టైప్ కాదు. ప్లస్ మీరేంటంటే, ఏ వ్యక్తి నుంచి కూడా ఏది ఆశించరు. అలా అని చెప్పి సెల్ఫ్‌లెస్ కాదు కానీ, అంటే వీళ్ళేదిస్తే దాని ప్రకారమే మీరు అదే తిరిగి ఇచ్చేస్తారు. లైక్ ఏంటంటే, ఏది ఉంచుకోరు. ఎవరైనా మీకేదైనా చేస్తే వెంటనే మీరు కూడా రీపే చేసేసే టైపు అని చెప్పి ఇలా ఒక పాజిటివ్ వేలో చెప్పడం అయితే జరిగిందండి. డెఫినెట్‌గా మీరైతే ఎవరి మీద డిపెండ్ అయ్యి, లేకపోతే ఎమోషనల్‌గా ఒక వ్యక్తితో కనెక్ట్ అయిపోయి, వాళ్ళ కోసం ఏదో పెద్ద సాక్రిఫైసెస్ చేసే టైపు అని చెప్పలేదు. అలా అని చెప్పి ఒక వ్యక్తి నుంచి ఎక్కువ ఆశిస్తారు, లేకపోతే మీకోసం మీరు ఆలోచించుకుంటారని కూడా చెప్పలేదు. న్యూట్రల్‌గా చెప్పారండి. అంటే మీరేంటంటే ఫేక్ చేయరు. జెన్యూన్‌గానే ఉంటారు. సో, ఆ టైప్ మెంటాలిటీ మీకుంది అని ఇలా ఏంటంటే మీకోసం చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఈ వ్యక్తులైతే చెప్పుకున్నారండి. వీళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ మీకోసం మాట్లాడే పరిస్థితి వచ్చి, మీకోసం ఎవరికైనా ఏదైనా చెప్పే పరిస్థితి ఉంటే, ఈ వ్యక్తులు మాత్రం ఇలానే చెప్పారు మీకోసం. అండ్ ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే, మీరు ఇప్పటికీ కూడా స్టెబుల్‌గానే ఉన్నారు కానీ, మీ సైడ్ నుంచి మీరేంటంటే ఓపెన్‌గానే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు కానీ, ఆ వ్యక్తి ఎందుకో రెడీగా లేనట్టుగా, ఆ వ్యక్తికి ఎక్కడో కానీ మీతో ఇబ్బంది, లైక్ ఏంటంటే కంటిన్యూ చేయలేరేమో అనే వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ కూడాను చెప్తున్నారండి. ఇక్కడ క్లియర్‌గా నేనైతే ఒకటి చెప్పగలనండి. మీరు బ్యాడ్ పర్సన్స్ అని చెప్పట్లేదు కానీ, ఎక్కడో కానీ ఆ వ్యక్తులు మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు. లేకపోతే మీతోని వాళ్ళేంటంటే ట్రావెల్ చేయలేరు అని వాళ్ళకనిపిస్తున్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే, ఈ వ్యక్తులు ఏదో ఒక విషయంలో మాత్రం మీకు భయపడుతున్నారండి. మీ వల్ల సిట్యుయేషన్స్ ఏంటంటే వర్స్ అవుతాయి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీరు బ్యాడ్ అని కూడా అనుకోవట్లేదు. కాకపోతే వీళ్ళెలా అనుకుంటున్నారంటే, మేబీ మీరు కంట్రోల్ చేసే టైప్ అనుకుంటున్నారు. ఆర్ మీ లవ్‌ని ఏంటంటే ఒక జెంటిల్ వేలో చూపించలేకపోతున్నారు. అదేంటంటే కొంచెం సెల్ఫిష్‌నెస్ లాగా మారిపోయింది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారండి. ఆర్ మీరేంటంటే మ్యానిప్యులేట్ చేస్తున్నారు. లేకపోతే మీరేదైనా కావాలనుకుంది సాధించుకుంటారు. కాకపోతే అది ఎదుటి వ్యక్తులకు నచ్చుతుందా లేదా? వాళ్ళు బాధపడతారేమో ఇలా మీరు ఆలోచించరు. ఇలా వీళ్ళ ఆలోచనలైతే ఉన్నాయండి. సో, ఎక్కడో కానీ ఈ వ్యక్తులు ఎలా అంటే ఆలోచిస్తున్నారు. మేబీ మీలో ఈ మ్యానిప్యులేషన్ ఉంది. ఆర్ మీరు ఏదైనా సాధించుకునే ఆ కాన్ఫిడెన్స్ మీకుంది. ఆర్ కొంత డామినెన్స్ కూడా ఉంది. సో, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు భరించలేరు. ఆర్ వీళ్ళకిది కష్టము అని ఎక్కడో కానీ వాళ్ళైతే బయట పెడుతున్నారండి. మీకోసమైతే ఈ రకంగానే చెప్తున్నారు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే
ఈ వ్యక్తులు చెడ్డవాళ్ళు, లేకపోతే ఈ వ్యక్తులేంటంటే కావాలని ఇవన్నీ చేస్తున్నారు, ఇలా కూడా చెప్పట్లేదండి. వాళ్ళేమంటున్నారంటే, మీకున్న ప్రేమ, లేకపోతే మీ అభిమానం అనేది ఈ రకంగా చూపించుకుంటున్నారు. అది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. మీరేంటంటే జెంటిల్‌గా లేరు. మీరేంటంటే వాళ్ళని కైండ్‌గా ట్రీట్ చేయట్లేదు. మీరిప్పుడు కావాలనుకుంది ఎలా అయినా నెరవేరాలి అని చెప్పి మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. అది వాళ్ళకి హర్టింగ్‌గా ఉంటుంది అనే వేలో వాళ్ళు చెప్తున్నారండి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని హేట్ చేయట్లేదు కానీ వాళ్ళు భయపడుతున్నారెప్పుడో. ఇది మారాలండి. ఈ ఒపీనియన్ వాళ్ళకి మీ మీద ఉన్నది మారాలి. అంటే ఇక్కడ చూసారు కదా! ఆ డామినెన్స్ కానీ ఆ ఓవర్ బేరింగ్‌గా ట్రీట్ చేసే వే కానీ చేంజ్ అవ్వాలండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే అలా ఉంటే. మీరు అలా లేకపోతే ఏ బాధ లేదు. మేబీ ఆ వ్యక్తులు మిమ్మల్ని ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉందని అర్థం. ఆర్ వాళ్ళు మరికొంచెం మిమ్మల్ని దగ్గరగా చూస్తే తెలుసుకునే అవకాశం ఉందని అర్థం. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, మీరు మీకు కావాలనుకుంది సాధించుకునే టైప్ దానికోసం ఏంటంటే ఎంత దూరమైనా వెళ్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు కదా! అది కూడా మీరది కాదు. మీరు కావాలనుకోని సాధించుకోవాలి అనుకుందేంటంటే, అది వాళ్ళకి కూడా మంచే చేస్తుంది. మీరేంటంటే సెల్ఫిష్‌గా ఆలోచించి అలా ఉండట్లేదు. ఎందుకంటే మీరు గతంలో అలా లేరు. ఇప్పుడు అలా ఎందుకుంటారు? అన్న వేలోనేంటంటే మీరు వాళ్ళకి చూపించుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీలో ఆ కైండ్‌నెస్ కానీ, ఆ జెంటిల్ వైబ్స్ కానీ వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఈ చెప్పే విధానం కూడా మార్చుకుంటారండి. భవిష్యత్తులో వాళ్ళు మీకోసం అప్పుడు ఎలా చెప్తారంటే, మేమే వాళ్ళని అలా అర్థం చేసుకున్నాం. బట్ ఇప్పుడు సిట్యుయేషన్స్ అయితే బెటర్‌గానే ఉన్నాయి. ఆ వ్యక్తులు కొంత డిఫరెంట్‌గా అనిపిస్తున్నారిప్పుడు అని ఆ వేలో చెప్తారండి. వాళ్ళే చైల్డిష్‌గా థింక్ చేశారు. వాళ్ళేంటంటే మిమ్మల్ని కంప్లీట్‌గా అర్థం చేసుకోకపోవడం వల్ల అలా చెప్పారు కానీ, నిజానికి మీరేంటంటే మొదటి నుంచే సేమ్‌లా ఉన్నారు అని చెప్పి వాళ్ళేంటంటే చెప్పే ప్రయత్నం చేస్తారండి. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు మా కోసం ఎలా చెప్తే మాకేంటి అని. సో, ఇక్కడ ఒకటండి, ప్రతి మనిషికి కూడా ఎక్కడో అనిపిస్తుంటదండి. మన కోసం ఒకళ్ళు మంచిగా మాట్లాడుకుంటే బావుంటుంది. అది కూడా మనం ఇష్టపడే వాళ్ళు, మనకి అభిమానం ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం ఆ అభిమానం చూపించినా ఆర్ వాళ్ళు ఆ వేలో మాట్లాడినా బావుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామందున్నారు. సో, వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అండి. ఎవరు మా కోసం ఎలా మాట్లాడుకున్నా మాకైతే నష్టమేం లేదనుకున్న వాళ్ళైతే అసల ఏ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళెప్పుడూ కూడా పీస్‌ఫుల్‌గానే ఉంటారు. ఎవరి వల్ల ఎఫెక్ట్ అవ్వరు. బట్ కొంతమంది మాత్రం ఇంట్లో ఇప్పుడు అంటే ఫ్యామిలీ మెంబర్సే కొంచెం బ్యాడ్‌గా మాట్లాడే వాళ్ళుంటారు. అప్పుడు చాలా హర్ట్ అవుతారండి. సో, మేబీ మీలో కొంచెం ఆ కైండ్‌నెస్ కానీ వాళ్ళు చూడటం స్టార్ట్ చేస్తే ఇంకా ఇది కూడా ఉండదు అని చెప్తాను. మెయిన్ వాళ్ళలో ఉన్న ఈ భయాలనేవి వాళ్ళు విడిచిపెడతారు. అండ్ మీకోసం ఒక పాజిటివ్ వేలో చెప్పడానికి కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు కూడా నెగెటివ్‌గా అయితే ఏం పెద్ద చెప్పట్లేదు కానీ, ఇలా మీలో వాళ్ళు కొన్ని అబ్జర్వ్ చేసినవి మాత్రం చెప్తున్నారండి. సో, చూద్దాం అసలు ఇంకా ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఓకే. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ ఇచ్చిన దగ్గర కానీ, లేకపోతే మీ సైడ్ నుంచి మీరు అష్యూరెన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదండి. సో, అందుకేనేమో ఆ వ్యక్తులు అదే చెప్తున్నారు. చెప్పట్లేదని ఏం లేదు. కాకపోతే మీరు చూపించే విధానం అనేది కొంచెం వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇబ్బందికరంగా ఉందండి. అదేంటంటే వాళ్ళకి ఒక జెంటిల్ వేలో చెప్తున్నట్టు అనిపించట్లేదు. ఏదో కమాండ్ చేస్తున్నట్టుగా లేకపోతే ఇంకా వీళ్ళు అదే చెయ్యాలి తప్పదు అనేలా మీరు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే ఒకటి జరగాలి అనుకోని ఏదైనా చెప్తున్నప్పుడు కానీ ఆర్ మీ సైడ్ నుంచి మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ ఒక పర్టిక్యులర్ వేలో చేస్తున్నారండి. అది ఆ వ్యక్తికి నచ్చట్లేదు అన్నా సరే అదే వేలో మీరు ట్రై చేస్తున్నారు. సో, అది మారాలండి. ఆ వ్యక్తి పర్స్పెక్టివ్ నుంచి మీరు ఆలోచించాలి. వాళ్ళది కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు అంటే, ఇంకా దానికి మీరు వేరే వే ఏదైనా చూసుకోవాలి కానీ, అదే వేలో ట్రై చేస్తే ఈ వ్యక్తికి ఇంకా ఎప్పటికి కూడా ఇలాంటి ఇంప్రెషన్ అయితే పోదండి. అండ్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, మీ నుంచి అటెన్షన్ కూడా కోరుకుంటున్నారండి. అంటే వీళ్ళకి మీరు కాంప్లిమెంట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి మీరు ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరు ప్లీజ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఆహ్, మీ నుంచి గుర్తింపు కోరుకుంటున్నారు. మీరు కాంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు. మీరేంటంటే ఈ వ్యక్తికి ఆ టైప్ ఆఫ్ అటెన్షన్ ఇస్తే ఇంకా బావుంటుంది ఈ రిలేషన్‌షిప్ అని యూనివర్స్ అయితే చెప్తుందండి. క్లియర్‌గా యూనివర్స్ ఇక్కడ మీకేం చెప్తుందంటే, మీ సైడ్ నుంచి మీరు అన్నీ చేస్తున్నారు. బట్ అవి ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే
కొంచెం మీరు మాట్లాడే టోన్ కానీ, లేకపోతే మీరు బిహేవ్ చేసే వే కానీ చేంజ్ చేసుకుంటే, అది ఇంకా బావుంటుంది అని మాత్రం ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే మీకు అడ్వైస్ ఇస్తుందండి. సో, మేబీ మీ సైడ్ నుంచయితే ప్రయత్నాలు చేయండి. డెఫినిట్‌గా ఆ వ్యక్తి వాళ్ళలో ఉన్న ఆ ఇన్‌సెక్యూరిటీస్ అనేవి క్లియర్ చేసుకుంటారు. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఒక పాజిటివ్ రిలేషన్‌షిప్ ఉందో ఆర్ ఈ కనెక్షన్ అయితే ఎంత పాజిటివ్‌గా ఉందో అదే వేలో మళ్ళీ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. మీరైతే దీనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీకోసం వాళ్ళేంటంటే ఒక పాజిటివ్ వేలో చెప్పడం కూడా స్టార్ట్ చేస్తారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీకోసం అసలు వేరే వాళ్ళతో ఎలా చెప్తున్నారు? ఆర్ ఏం చెప్తున్నారు? వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి ఏ విధంగా బయట పెడుతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి యాక్చువల్‌గా పాస్ట్‌లో మీకోసం చాలా పాజిటివ్‌గా చెప్పారండి. వీళ్ళు ఎవరితో చెప్పినా ఆ వ్యక్తులు ఎవరైనా కూడా అవ్వొచ్చండి. అండ్ ఈ వ్యక్తి మీకెవరైనా కూడా అవ్వచ్చు. సో, ఈ వ్యక్తి మీకోసం చెప్పినప్పుడు మాత్రం చాలా పాజిటివ్‌గా చెప్పారండి. వాళ్ళేంటంటే మీతో ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నట్టుగా లేకపోతే మీరు అనేసరికి వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయాలి అనే వేలో అయితే మీకోసం చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా సరే మీరు అనేసరికి చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తులు పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారండి. సో, ఆ టైంలో మేబీ మీరేంటంటే వీళ్ళకి బాగా సపోర్ట్ చేసినట్టున్నారు. సో, దానివల్ల ఈ వ్యక్తులు వేరే వాళ్ళతో ఎలా చెప్పారంటే మీరు వాళ్ళ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. మీరేంటంటే వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, లేకపోతే మీరేంటంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వకుండా మీకోసం మీరు ఆలోచించుకొని ఉండటం కానీ, అలాంటివి చేయలేదని చెప్పి వీళ్ళేంటంటే మీకోసం చాలా పాజిటివ్‌గా చెప్పారండి. లైక్ ఆ వ్యక్తులు ఎలా చెప్పారంటే, మీతో ఉంటే వాళ్ళ ఫ్రీగా ఉంటారు. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళకి ఏ వర్రీస్ ఉండవు. ఆర్ వాళ్ళకేమైనా సరే ట్రబుల్ ఉన్నా సరే, మీరు సార్ట్ ఔట్ చేయడానికి ఉన్నారు అనే ఆ వేలోని మీకోసం అయితే చెప్పడం జరిగిందండి. ఏదైనా సరే చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. సో, అదే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేశారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తులైతే పర్సనల్‌గా టాక్సిక్ కాదండి. కాకపోతే ఇప్పుడు సిట్యుయేషన్స్ మాత్రం ఎలా ఉన్నాయంటే, మీ ఇద్దరి మధ్యలోని కొంత డిస్టర్బింగ్‌గా ఉన్నాయండి. లైక్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అనిపిస్తుందంటే, వీళ్ళు వేరే వాళ్ళని సజెషన్స్ అడుగుతున్నారండి మీకోసం. ఎందుకంటే, ఈ వ్యక్తికి అసలు మీ విషయంలో మిమ్మల్ని ఏమనుకోవాలో అర్థం అవ్వట్లేదు. పాస్ట్‌లో మిమ్మల్ని చూసిన వ్యక్తి నిజమా? ఇప్పుడు చూస్తున్న వ్యక్తి నిజమా అనేది వాళ్ళకేం అర్థం అవ్వట్లేదండి. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎటు వెళ్ళాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, అట్‌లీస్ట్ ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పుకుంటే అయినా సరే, వాళ్ళైనా ఒక క్లారిటీ ఇస్తారు అని చెప్పి వేరే వాళ్ళతో మీకోసం చెప్పడం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఈ వ్యక్తులేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీకోసం అంతా తెలిసిపోయిందని అనుకుంటున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని చూసారు కదా! సో, అది మీరు ప్రిటెండ్ చేసారా ఏంటి అనే డౌట్ కూడా వాళ్ళకుందండి. వాళ్ళెందుకో కానీ మీ విషయంలోని ఒక క్లియర్ పిక్చర్‌కి రాలేకపోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేబీ ఇప్పుడు చూస్తున్న వ్యక్తి నిజమేమో అని అనుకుంటున్నారు. బట్ మరి పాస్ట్‌లో చూసిన వ్యక్తి ఏంటి? ఆ కన్‌ఫ్యూజన్‌లోనే వాళ్ళేంటంటే వాళ్ళకున్న డిసప్పాయింట్‌మెంట్‌ని చెప్పుకుంటున్నారండి. సో, ఈవెన్ ఆ వ్యక్తులు అలా కాదు. ఇంకొంతకాలం ట్రావెల్ అయినా, ఇంకొంత క్లియర్‌గా మాట్లాడుకున్నా చాలా విషయాలు అర్థమవుతాయని చెప్పినా సరే, వీళ్ళేమంటున్నారంటే, మేబీ ఆ వ్యక్తితో మేము ఉంటే, మేము వాళ్ళని హ్యాండిల్ చేయలేమేమో. వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేస్తారేమో. వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని ఎలా అయినా హ్యాండిల్ చేయగలరు. ఆ టైంకి వాళ్ళ కంఫర్ట్‌కి వాళ్ళు చేంజ్ చేసుకోగలరు. బట్ మేము అలా చేసుకోలేము అని తిరిగి మీ మీద చెప్తున్నారండి. అంటే అది నెగెటివ్‌గా చెప్పడం అని కాదు. వాళ్ళు డీప్ డౌన్ ఫీల్ అవుతుందయితే అదే. వాళ్ళలో ఈ డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉందండి. ఈవెన్ వాళ్ళేమనుకుంటున్నారంటే, పోనీ ఇది ఇక్కడితో ఎండ్ చేసి మళ్ళీ న్యూ వేలో బిగిన్ చేసినా సరే ఏమవుతుందో తెలీదు. వాళ్ళు పాస్ట్‌లో ఉన్నట్టు ఉంటారో లేదో తెలీదు. ఈ వ్యక్తిని మేము హ్యాండిల్ చేయగలమా లేదా మాకు తెలీదు. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మేము అన్నీ తెలుసుకొని రిలేషన్‌షిప్‌లోకి వచ్చాము అని అనుకుంటున్నాం కానీ, అది 100%
కరెక్ట్ కాదు అని వాళ్ళేంటంటే ఆ వేలో ఆలోచిస్తున్నారు. అండ్ అదే వేలో వాళ్ళు చెప్తున్నారండి. ప్లస్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. అదేంటంటే ఇదొక ఎండ్‌లెస్ లూప్ అని. అంటే ఒకవేళ ఈ వ్యక్తి మీకు ఛాన్స్ ఇచ్చినా సరే మళ్ళీ కూడా సిట్యుయేషన్స్ ఇదే వేలో రిపీట్ అవుతాయి. సో, ఈ భయం అనేది వాళ్ళకుందండి. ఆ భయం ఏంటంటే ఆ వ్యక్తితో చెప్తున్నారు. ఈ వ్యక్తికి మళ్ళీ మేము ఛాన్స్ ఇచ్చినా సరే ఇలానే జరుగుతదేమో అని భయం వేస్తుంది. సో, ఏం చేస్తే బావుంటుందిప్పుడు అని. సో, వాళ్ళేం చెప్తున్నారంటే ఒక ఛాన్స్ తీసుకోమని చెప్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు, ఛాన్స్ తీసుకుంటే మళ్ళీ ట్రాప్ అయిపోతాం. మళ్ళీ ఇబ్బంది పడాలి. ఆ వ్యక్తి మారుతారో లేదో తెలీదు. ఆ వ్యక్తి మళ్ళీ కంట్రోల్ చేస్తే ఏంటి పరిస్థితి అని ఇలా ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చెప్పే వాళ్ళకి కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళేమైనా నెగెటివ్ వేలో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో మీ వ్యక్తిని అని. సో, మీ వ్యక్తిని వాళ్ళేమి నెగెటివ్ వేలో ఇన్‌ఫ్లుయెన్స్ చేయట్లేదండి. ఒక ఛాన్స్ తీసుకోమనే చెప్తున్నారు. బట్ మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల వీళ్ళే ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వీళ్ళెక్కడో కానీ భయపడుతున్నారు. మళ్ళీ ఛాన్స్ తీసుకుంటే ట్రాప్ అయిపోతారేమో అని. లైక్ ఏంటంటే మీకోసం మీరు ఇదే అని ఒక కన్క్లూషన్‌కి రాలేకపోతున్నారండి. ఆ టైంకే ఏమనిపిస్తుందంటే మీరు బ్యాడ్ అనిపిస్తుంది. ఆ టైంకే మీరు గుడ్ అనిపిస్తుంది. సో, ఇలా 2 మైండ్స్‌తో థింక్ చేయడం వల్ల వాళ్ళేంటంటే స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఏది గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అలా అని చెప్పి ఒక ఛాన్స్ తీసుకుందాం అంటే మళ్ళీ కూడా ఇది రిపీట్ అవుతుందనుకుంటున్నారు. సో, ఈ ఇన్ఫినిటీ అనే లూప్ ఏంటంటే బ్రేక్ అవ్వాలండి. ఇది ఎండ్‌లెస్ అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇది జరుగుతూనే ఉంటది. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటది అని వాళ్ళు అనుకుంటున్నారు. దానివల్లే వాళ్ళేంటంటే ఇక్కడ సజెషన్స్ కూడా అడుగుతున్నారు. అలా అని చెప్పి వాళ్ళు పాజిటివ్‌గా చెప్పినా, నెగెటివ్‌గా చెప్పినా, ఎలా చెప్పినా సరే వీళ్ళకైతే ఏమి అర్థం అవ్వట్లేదు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటే వీళ్ళు మీలో ఎంతో కొంత చేంజెస్ చూడండి. లేకపోతే మీరలా కంట్రోల్ చేసే టైప్ కాదు. లేకపోతే మీకు వీళ్ళ మీద ఉన్న ఒపీనియన్ వేరు అని ఆ క్లారిటీ వాళ్ళకి వచ్చే వరకు కూడా వాళ్ళలో ఆ చేంజెస్ అయితే రావండి. ప్లస్ అంటే మీకోసం వాళ్ళేంటంటే ఒక పాజిటివ్ వేలో చెప్పడం కూడా కొంచెం కష్టమే. అలా అని చెప్పి ఇక్కడ వీళ్ళేంటంటే పాజిటివ్, నెగెటివ్ అని కాదు కానీ సజెషన్స్ అడుగుతున్నారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇలా సిట్యుయేషన్ ఉంది. మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నాం. పాజిటివ్‌గా థింక్ చేయలేకపోతున్నాం. నెగెటివ్‌గా థింక్ చేయలేకపోతున్నాం అని ఇలా అంటే ఇక్కడ కొంత ఈ వేలోనైతే ఆహ్, కాన్వర్జేషన్స్ అయితే అవుతున్నాయండి. సో, వీళ్ళకేంటంటే ఆ క్లారిటీ వచ్చే వరకు కూడా కొంచెం సిట్యుయేషన్స్ అయితే ఇలానే ఉంటాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసి ఈ వ్యక్తితో మీరు కూడా ఒక న్యూ బిగినింగ్‌నయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే మంచిదే అని. బట్ ఎందుకో కానీ ఈ వ్యక్తిని మీరు కూడా ట్రస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. మీరు కూడా చాలా ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు కూడా పాస్ట్‌లో సఫర్ అయ్యారు. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది మ్యూచువల్ అండి. సో, వాళ్ళు అలా చెప్పడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీకు కూడా ఈ వ్యక్తి పరంగా 100% క్లారిటీ లేదండి. వీళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉంటాయో అనే భయం మీకు కూడా ఉంది. అందుకే మీరేంటంటే చాలా ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడో కానీ అంటే ఇది రిపీట్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే మారరు. లేకపోతే ఈ వ్యక్తికి చెప్పినా అర్థం అవ్వదు అని మీరైతే చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, ఇద్దరి మధ్యలోని ఆలోచనలేంటంటే చాలా మ్యూచువల్‌గా అనిపిస్తున్నాయండి. వాళ్ళు అదే అనుకుంటున్నారు. మీరే అదే అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఈ వ్యక్తి చేంజ్ అవ్వాలని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి కూడా మీరు చేంజ్ అవ్వాలని అనుకుంటున్నారు. మీరేంటంటే ఈ వ్యక్తి చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఆ వ్యక్తి కూడా సేమ్ అలానే అనుకుంటున్నారు. మీరు చేంజ్ అవ్వాలి అని. ఈవెన్ అక్కడ ఎవరో సజెషన్స్ ఇస్తున్నా సరే ఆ వ్యక్తికైతే సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అంటే సజెషన్స్ ఇవ్వడం అంటే వీళ్ళెవరికైనా మీకోసం చెప్తే వాళ్ళేమైనా చెప్తుంటే అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. సో, ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌లోనైతే నేను మీకిచ్చే గైడెన్స్ ఏంటంటే, కొంత పాజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇద్దరి మధ్యలోని బ్రేక్ అయితే అవసరం అండి. ఖచ్చితంగాను ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి మేబీ ఇద్దరు ఏ డెసిషన్స్ తీసుకోకుండా కొంతకాలం సైలెంట్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటే, మేబీ థింగ్స్ ఏంటంటే కొంత బెటర్ అవ్వచ్చు. ఎనర్జీస్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే, ఆ వ్యక్తికి వేరే వాళ్ళు పాజిటివ్‌గా చెప్పినా, నెగెటివ్‌గా చెప్పినా 2 కూడా అర్థం అవ్వట్లేదండి. ఎక్కడో కానీ వాళ్ళింకా ఆ కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటున్నారు అని చెప్పొచ్చు. సో, ఇదేంటంటే నేచురల్‌గా మీరు సార్ట్ ఔట్ చేయలేరు. ఆ వ్యక్తి సార్ట్ ఔట్ చేయలేరు. దీన్నేంటంటే టైం మాత్రమే సార్ట్ ఔట్ చేయాలని చెప్తాను నేనైతే.
సో, స్లో డౌన్ అవ్వండి అండ్ ఇంకా ఆలోచించండి అండ్ ఇంకా ఆ వ్యక్తిని చాలా అబ్జర్వ్ చేయండి. అప్పుడే డెసిషన్ తీసుకోండి. తొందర ఏం లేదు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. న్యూ బిగినింగ్స్ అనేవి ఈ రిలేషన్‌షిప్‌కి డెఫినిట్‌గా అవసరం. కాకపోతే టైం తీసుకొని ఇద్దరూ రెడీగా ఉన్నప్పుడు మాట్లాడుకొని అంటే కొంత ముందుకు వెళ్తే బావుంటుంది. అలాంటప్పుడైనా సరే ఆ వ్యక్తులేంటంటే మీకోసం ఒక క్లీన్ వేలో చెప్తారండి. పాస్ట్‌లో అయితే అలానే చెప్పారు. అంటే మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తి మా కోసం ఎలా చెప్తే ఏంటండి, మాకైతే అవసరం లేదు అని. బట్ కొంతమందుంటారండి, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బాగా క్లోజ్ పర్సన్స్ మన కోసం ఏం చెప్తున్నారు అనే ఆ క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో, అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ రీడింగ్. ఎందుకంటే, మన వాళ్ళు బయట వాళ్ళకి మన కోసం మంచిగా చెప్తున్నప్పుడు మనకొచ్చే ఆ ఫీలింగే కంప్లీట్‌గా వేరేగా ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో, అలాంటి వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అండి. అలా అని చెప్పి ఒక వ్యక్తి ఏం చెప్పినా సరే, దానికి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, ఈరోజు నెగెటివ్‌గా చెప్పిన వాళ్ళు రేపు పాజిటివ్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే, గతంలో పాజిటివ్‌గా చెప్పారు కదా! ఇప్పుడు నెగెటివ్‌గా చెప్పినా ఆర్ ఇప్పుడు ఏది చెప్పకపోయినా సరే. సో, దీనికోసం అయితే వర్రీ అవ్వాల్సిన పని లేదు. బట్ మీ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, కొన్ని చేంజెస్ అయితే అవసరం కాబట్టి, మీరేంటంటే టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉండండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీకోసం వేరే వాళ్ళకి అసలు ఏం చెప్తున్నారు? ఆర్ ఎలా చెప్తున్నారు? ఈ వేరే వాళ్ళు అనేసరికి ఎవరైనా కూడా అవ్వచ్చండి. అంటే ఇంట్లో వాళ్ళవ్వచ్చు, బయట వాళ్ళవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఈ వ్యక్తి మీకెవరైనా కూడా అవ్వచ్చు. మొత్తానికసలు మీకోసం ఎలా చెప్తున్నారు? ఏంటి? అనేదైతే చూద్దాం. సో, మీ వ్యక్తి ఏంటంటేనండి, పాస్ట్‌లో మీకోసం ఎలా చెప్పారంటే, వాళ్ళకి మీ పరంగా ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, ఆర్ వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ, ఆర్ వాళ్ళు మీకోసం చేస్తుందేంటి అనేది కానీ, ఇలా అంటే ఆ విషయాలైతే చెప్పడం జరిగిందండి. ఎవరికైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది. కొంతమందికేంటంటే ఫ్యామిలీతోని మంచి కనెక్షన్ ఉంటుంది. కొంతమందికి ఫ్రెండ్స్‌తో మంచి కనెక్షన్ ఉంటుంది. ఇలా వాళ్ళకున్న కనెక్షన్ ప్రకారం ఎవరో ఒక వ్యక్తికి చెప్తారు కదా! సో, మీకోసం చెప్పినప్పుడు కూడా వాళ్ళకేమనిపించిందంటే, కొన్ని విషయాల్లోని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఆర్ మీకోసం కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అది వాళ్ళకి నచ్చకపోయినా చేస్తున్నారు అనేలా మీకోసమైతే చెప్పడం జరిగిందండి. పాస్ట్‌లో మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే, ఎక్కడో కానీ వాళ్ళకున్న భయాలు కానీ వాళ్ళు మీ విషయంలో ఫీల్ అయింది కానీ, ఆర్ మీకోసం చేసింది కానీ చెప్పుకోవడం జరిగిందండి. అది కూడా ఎలా చెప్పారు అంటే, చెప్తున్నాను కదా! అంటే మీకోసం చాలా చేస్తున్నారు. బట్ అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆర్ వాళ్ళేంటంటే చాలా మార్చుకోవాల్సొస్తుంది వాళ్ళని వాళ్ళు. అది కూడా వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. బట్ స్టిల్ మీకోసం అవన్నీ వాళ్ళు చేశారు అన్నట్టుగా మీకోసం పాస్ట్‌లో చెప్పుకోవడం అయితే జరిగిందండి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళేం చెప్తున్నారంటే ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ ఒక కొత్త వేలో బిగిన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కాకపోతే మీరేంటంటే మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని రిపీట్ చేస్తారేమో! మళ్ళీ మీరేమైనా ప్రాబ్లమ్స్ తీసుకువస్తారేమో అని చెప్పి వాళ్ళకున్న డౌట్స్‌ని చెప్తున్నారండి. అంటే ఇది వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే మీరంత ఈజీగా మారిపోతారు అని వాళ్ళనుకోవట్లేదు. వాళ్ళకేంటంటే యాక్చువల్‌గా మీతో రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ ఒక న్యూ వేలో బిగిన్ అయితే బావుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు దానికోసం ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు 100% ష్యూర్‌గా లేనట్టుగా అక్కడ వాళ్ళ థాట్స్ అయితే ఎక్స్‌ప్రెస్ చేయడం జరుగుతుందండి వేరే వాళ్ళతో. కాకపోతే అక్కడ చెప్పిన దగ్గర ఏమంటున్నారంటే, వాళ్ళు మారి ఒక స్టెప్ ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ, మీరు మారి వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళనుకున్న వేలో మీరు ఉంటారా? లేదా? అనేది మాత్రం వాళ్ళకి తెలీదు అనేలా చెప్తున్నారండి. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, పాస్ట్‌లో కూడా ఈ వ్యక్తులు మీకోసం కొంత ఇబ్బంది పడినట్టుగా చెప్పారు కాబట్టి, ఇప్పుడు కూడాను మేబీ ఒక ఛాన్స్ తీసుకున్నా సరే, అది మారుతదా? లేదా? అనేది వాళ్ళకి తెలీదు కాబట్టి, వాళ్ళు అలా చెప్తున్నారు. బట్ ఏదైనా ఒక ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది అనే వేలోనే చెప్పడం అయితే జరుగుతుందండి.
కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఎక్కడో కానీ భయం కూడా ఉందండి. మళ్ళీ మీరేంటంటే వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారేమో, లేకపోతే వీళ్ళని ఎక్కువ మీ అవసరాలకి వాడుకుంటారేమో, ఆర్ వీళ్ళని మీరు కంట్రోల్ చేస్తారేమో, ఆర్ వీళ్ళని అంటే మీరు ఇబ్బంది పెడతారేమో. ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే ఈ వ్యక్తులు మీరు కావాలి అని అనుకోవడం నిజమే కానీ, బట్ మీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి అనేది కూడా వాళ్ళు అంటే ఆలోచించుకుంటున్నారని చెప్పొచ్చండి. అంటే ఆలోచించుకోవడం కంటే వేరే వ్యక్తులకు చెప్తున్నారు. ఈ వ్యక్తి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆర్ వీళ్ళు సిట్యుయేషన్స్‌ని ఎలా మారుస్తారో, అసలు రిలేషన్‌షిప్‌లో హార్మోనీ అనేది ఉంటుందా? ఆర్ స్టెబిలిటీ అనేది ఉంటుందా? అనే ఆ క్వెషన్ మార్క్ అనేది వాళ్ళలో ఉంది. క్లియర్‌గా వేరే వ్యక్తులకైతే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారండి. వాళ్ళకైతే కొన్ని ఇంకా క్వెషన్స్ లానే ఉండిపోయాయి. అందులో వాళ్ళకున్న ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోకి మీరు హ్యాపీనెస్ తీసుకువస్తారా లేదా? సెకండ్ థింగ్ ఏంటంటే, మీ ఒపీనియన్సే కాకుండా వాళ్ళ ఒపీనియన్స్‌కి కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తారా లేదా? థర్డ్ ఏంటంటే, వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళతోని మీరు గొడవ పడకుండా పీస్‌ఫుల్‌గా ఉంటారా లేదా? సో, ఇలా వీళ్ళకేంటంటే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. సో, అవే వేరే వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఆర్ మీరేం ఇవ్వగలరు? అనేది మీరు క్లియర్‌గా ఈ వ్యక్తికి చెప్పాల్సుంటుందండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. మీ టైం మీరు తీసుకోండి. బట్ ఈ వ్యక్తితో మీరు మాట్లాడే టైం వచ్చినప్పుడు ఆర్ ఈ వ్యక్తికి కొన్ని తెలియాలి అని మీరు ఏదో చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు మాత్రం సిన్సియర్‌గా మీ మనసులో ఏముందో అదే చెప్పండి. అండ్ ఇంకొకటి ఆ వ్యక్తి మైండ్ సెట్ ఎలాంటిదో మీకు తెలుసు. అండ్ ఆ వ్యక్తి ఏ మూడ్‌లో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో కూడా మీకు తెలుసు కాబట్టి, దాని ప్రకారం కూడా మీరు చాలా స్మార్ట్‌గా మాట్లాడాల్సి ఉంటుందండి. ఏది పడితే అది మాట్లాడేయడానికి లేదు. మీ మనసులో ఉన్నది మీరు చెప్పొచ్చు. కానీ అది చెప్పేదానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో, ఆ పద్ధతిలో మీరు చెప్తే ఏమవుతుందంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళలో ఎక్కడైతే మీరంటే ఆ నెగటివిటీ ఉందో అది బయటకి వెళ్తుందండి. అంటే మీరు అనుకోవచ్చు, వీళ్ళు ఎవరికో ఎలా చెప్తే మాకెందుకు అని. సో, అందరూ అలా అనుకోరు కదా! కొంతమంది ఉంటారు. డెఫినెట్‌గా మన వ్యక్తి బయట వాళ్ళకి అసలు మన కోసం ఏం చెప్తున్నారు? లేకపోతే వీళ్ళకి, మనకి ఇలాంటి కనెక్షన్ ఉంది కదా! సో, అసలు బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అని ఇలాంటి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుందండి. అది ఉండదు అని ఏం లేదు. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు వాళ్ళు మన కోసం ఏం చెప్తున్నారు? ఏం అనుకుంటున్నారు? అనేది ప్రతి మనిషికి తెలుసుకోవాలనే ఉంటుందండి. సో, అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి రీడింగ్ అంతే. నేనైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి అయితే మాత్రం మీకోసం నెగెటివ్‌గా ఇలా అనుకుంటున్నారు అంటే డెఫినిట్‌గా వాళ్ళు ఎంతో కొంతైనా ఇది అబ్జర్వ్ చేయకపోతే అలా అనరండి. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్‌లో కూడా వీళ్ళెక్కడో కానీ ఈ రకంగా మీకోసం చెప్పారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్‌లో ఇలా చెప్పిన దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే వాళ్ళు సపోజ్ మిమ్మల్ని 100% నెగెటివ్‌గా చూస్తే అందులో డెఫినిట్‌గా మీరు ఒక 10% అయినా నిజంగా వాళ్ళని అలా చూడకపోతే ఆర్ మీరు వాళ్ళ విషయంలో అలాగా వాళ్ళని ట్రీట్ చేయకపోతే వాళ్ళు అలాంటి ఒక కన్క్లూజన్‌కి రారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే పార్షియల్‌గా కూడా మీ సైడ్ నుంచి కూడా ఏదో ఉండే ఉండాలండి. ఇక్కడ నేనేంటంటే ఇంకొక మాట కూడా చెప్పాలి. కొంతమంది ఏంటంటే నేను నెగెటివ్‌గా చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే నేను పాజిటివ్‌గా చెప్తున్నాను. ఇలా అనుకుంటున్నారు. బట్ నేను ఒకటేనండి పాజిటివ్ కాదు, నెగెటివ్ కాదు. కార్డ్స్ ఏం చెప్తే అవే చెప్తున్నాను. సో, మీరు ఒకవేళ నెగెటివ్‌గా ఏం చేయకపోతే డెఫినిట్‌గా అది మీకు రెజోనేట్ అవ్వనట్టే. సో, దాంట్లో ఏముంది? దానికోసం మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో, వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది. ఈ రీడింగ్ చెప్పే నాకేంటంటే ఎవరేంటో తెలీదు. ఫస్ట్ థింగ్. ఏ జెండర్ చూస్తారో తెలీదు. ఏ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు చూస్తారో కూడా నాకైతే తెలీదు. సో, ఇలా తెలియనప్పుడు ఏంటంటే కార్డ్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే నేను అంటే అక్కడ జరిగేది ఏంటి అనేది చెప్పగలుగుతాను. సో, ఇలా చెప్పినప్పుడు ఏంటంటే మీరది చెయ్యకపోయినా మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ అవ్వకపోయినా రీడింగ్ అనేది మీకు రెజోనేట్ అవ్వలేదండి. కార్డ్స్ మీ ఎనర్జీ పిక్ చేసుకోలేదు. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. బట్ నేను చెప్పేది మీకు రెజోనేట్ అవుతుందంటే కార్డ్స్ మీ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నాయి. సో, దానికోసం మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. హ్మ్. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు చాలా హోప్‌ఫుల్‌గా ఉన్నారండి. మొదటి నుంచి కూడా ఎక్కడో కానీ అంటే ఈ వ్యక్తితో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఆర్
ఈ వ్యక్తితో సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వాలి అని చెప్పి మీరేంటంటే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఎక్కడో కానీ మీలోని అంటే ఆ లైట్ అనేది నాకు కనిపిస్తుందండి. సో, ఈ వ్యక్తి అనేసరికి ఎక్కడో కానీ మీలో ఆ పాజిటివిటీ అయితే ఉందండి. అండ్ ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బాలేకపోయినా ఆర్ మీ ఇద్దరి మధ్యలోని కొంత అంటే డిస్టర్బెన్సెస్‌లా ఉన్నా సరే స్టిల్ మీరేమనుకున్నారంటే ఏ రోజైనా సరే ఇది మారుతుంది ఆర్ ఎప్పటికైనా సరే లక్ అనేది మీ వైపు ఉంటుంది. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అవుతాయి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ అంటే ఇప్పటికి కూడా అవుతుంది అని అనుకుంటున్నారు. సో, మీలో ఉన్న ఈ పేషెన్స్ ఏదైతే ఉందో ఇది ఇంకొంతకాలం కంటిన్యూ చేస్తే డెఫినిట్‌గా మీరు ఈ వ్యక్తిపరంగా ఏదైతే కోరుకుంటారో అదే మీకు జరుగుతుందండి. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీలో కానీ ఆ పేషెన్స్ కానీ, ఆ లాయల్టీ కానీ, ఆ కమిట్మెంట్ కానీ ఉంటే డెఫినిట్‌గా ఆ వ్యక్తికి అది ఏదో ఒక రోజు అర్థమవుతుంది అని చెప్తుంది. కాకపోతే ఎక్కడో కానీ ఈ వ్యక్తికి మీరు ఎందుకో కానీ నెగెటివ్ అయ్యారండి. అది మాత్రం ఎందుకు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ మీకు తెలిస్తే దాని పరంగా అంటే ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనేది మీరు చూసుకోండి. బట్ ఒకవేళ తెలియకపోతే మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ కార్డ్స్ మొదటి నుంచి చివరి వరకు కూడా అంటే నాకు వీళ్ళు ఎక్కడో కానీ మిమ్మల్ని నెగెటివ్‌గా అనుకుంటున్నట్టే అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా దానికైతే ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి హేట్ చేయడం అనేది అసలు జరగదు. సో, అది ఏంటి అనేది మీరు తెలుసుకొని మీ సైడ్ నుంచి మీరు రిజాల్వ్ చేయగలిగితే మంచిదే. లేకపోయినా సరే మీకు ఏ పేషెన్స్ అయితే ఉందో ఆ పేషెన్సే ఈ వ్యక్తి మారేలా చేస్తుంది. అట్‌లీస్ట్ యూనివర్స్ మీకు ఆ ఛాన్స్ ఇస్తుంది అని మాత్రం మీరు బిలీవ్ చేయండి. మెయిన్ యూనివర్స్ మీద ఆ ఫెయిత్ అయితే పెట్టుకొనే ఉండండి. డెఫినిట్‌గా మిరాకిల్ అనేది ఏదో ఒక రోజు మీ లైఫ్‌లో జరుగుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇవ్వాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.